చిత్రగుప్తుడు అంటే మనకి యమధర్మరాజు దగ్గర మనుషుల పాపపుణ్యాల చిట్టా రాసేవాడిగానే తెలుసు. ఒక చేతిలో పుస్తకం, మరే చేతిలో కలం పట్టుకునే చిత్రగుప్తుడిని చూస్తే జీవితంలో ఎప్పుడూ పాపం చేయకుండా నీతి మార్గంలో జీవించాలనే ఆలోచన ఎవరికైనా తప్పక కలుగుతుంది. అసలు చిత్రగుప్తుడు ఎవరు? ఆయన జన్మ రహస్యం ఏంటి? మనుషుల పాపపుణ్య విషయాలు ఆయన ఎందుకు రాస్తాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు టాపిక్లో మనం తెలుసుకుందాం. చిత్రగుప్తుడు అంటే మనకి మొదటిగా గుర్తొచ్చేది యమలోకంలో పాపాల చిట్టా రాసేవాడని. అయితే పాపపుణ్యాల చిట్టా రాయడంలో చిత్రగుప్తుడికి ఉన్న నేర్పు మరెవరికి ఉండదు. ఎందుకంటే మనుషులు భౌతికంగా చేసిన పాపాలనే కాకుండా మనసుతో చేసిన పాపపుణ్యాలను కూడా కనిపెట్టి రాయగలిగిన వాడు చిత్రగుప్తుడు. పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి పుట్టుక గురించి ఎన్నో కథనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా స్థల పురాణం చూసుకుంటే, ఒకసారి యముడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి పాపులకు శిక్షలు విధించే క్రమంలో తనకి సహకరించగల ఒక సమర్థుడైన జ్ఞానిని ప్రసాదించమని కోరుతాడు. అప్పుడు యముడి కోరికను అంగీకరించిన బ్రహ్మదేవుడు ఏమి చేయాలి అని ఆలోచిస్తుండగా యమధర్మరాజు కోరికను అతని తండ్రి అయిన సూర్యనారాయణుడే తీర్చగలడని బ్రహ్మకి అనిపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రపంచానికంతటికీ వెలుగుని ప్రసాదించే సూర్యభగవానుడు ఒక రోజున ఆకాశంలో తన ఏకచక్ర రథంలో ప్రయాణిస్తున్న సమయంలో బ్రహ్మ వల్ల మార్తాండుని మనసులోకి మదనుడు ప్రవేశిస్తాడు. ఆ సమయంలో సూర్యకిరణాలు సముద్ర జలాలపై పడి 7 రంగులతో ఒక అందమైన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అది చూసిన సూర్యభగవానుడు ఆశ్చర్యపడి, ఆహా, అందమైన ఇంద్రధనస్సు వర్ణించలేని సౌందర్యవతి స్త్రీరూపం ధరిస్తే ఎంతో బాగుండును అని మనసులో అనుకోగా బ్రహ్మ తదాస్తు అంటాడు. అప్పుడు ఆ ఇంద్రధనస్సు కాస్త అపూర్వ సౌందర్యవతిగా మారిపోతుంది. ఆ స్త్రీ అందానికి ముగ్ధుడైన సూర్యభగవానుడు బ్రహ్మని ఒప్పించి ఆమెకి నీలాదేవి అని పేరు పెట్టి భార్యగా చేసుకుంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత సూర్యుడు నీలాదేవిలకు చైత్ర పూర్ణిమ రోజున కుమారుడు పుడతాడు. పుడుతూనే ఆ బాలుని ఎడమ చేతిలో పుస్తకం, కుడి చేతిలో కలం ఉన్నట్లు చేతిరేఖలు కనిపించడంతో అతనికి చిత్రపుత్రుడు అని పేరు పెడతారు. ఇకపోతే చిత్రగుప్తుని జననం వెనుక మరో కథ కూడా ఉంది. కొన్ని పురాణ గాథల ప్రకారం బ్రహ్మ మరణించిన వారికి శిక్షలు విధించేలా ఓ లోకాన్ని సృష్టించి ఆ లోకానికి అధిపతిగా యముణ్ణి నియమిస్తాడు. అయితే ఆ లోకానికి వచ్చే ఆత్మల విషయంలో వాళ్ళు తప్పు చేసినా సరే కొన్నిసార్లు వాళ్ళని స్వర్గానికి పంపించేవాడు యముడు. దీంతో ఇలాంటి పొరపాట్లు చేయవద్దని బ్రహ్మ యముణ్ణి చాలాసార్లు హెచ్చరించినా మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కో జీవి ఎత్తే 84 జన్మల పాపపుణ్యాలను లెక్కించడం తన వల్ల కాదని, నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను అంటూ తెగేసి చెప్పేశాడు. దాంతో ఆలోచనలో పడ్డ బ్రహ్మ దానికి తగిన పరిష్కారం కోసం కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకి ఎదురుగా ఒక వ్యక్తి చేతిలో పెన్ను కాగితం పట్టుకొని కనిపిస్తాడు. అతడే చిత్రగుప్తుడుగా యమలోకంలో మనుషుల పాపపుణ్యాలను చిట్టా రాస్తాడని పురాణాల సారాంశం. అయితే చిత్రగుప్తుడికి 3 బ్రహ్మల కుమార్తెలైన శివంశంతో జన్మించిన దేవాశిల్పి మయబ్రహ్మ కుమార్తె ప్రభావతి, అలానే మనుబ్రహ్మ కుమార్తె నీలావతి, విశ్వబ్రహ్మ కుమార్తె కర్ణికాదేవితో వివాహం జరిగింది. ప్రతి దేవుడికి ఉన్నట్లే చిత్రగుప్తుడికి కూడా దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ప్రత్యేకంగా చిత్రగుప్తుడికి ఒక ఆలయం ఉంది. ఇది 1910వ సంవత్సరంలో కంచి ఆలయ తవ్వకాలలో ఈ విగ్రహం లభించింది. పంచలోహాలతో రూపొందించబడ్డ శ్రీ కర్ణికాదేవి సమేతంగా చిత్రగుప్తుడిని ఉత్సవ విగ్రహం ఈ ఆలయంలో దర్శనమిస్తుంది. వరుసగా చైత్ర పౌర్ణమి నుండి 5 పౌర్ణమిలు చిత్రగుప్తునికి అర్చన చేయిస్తే త్వరగా వివాహం జరుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. అంతేకాదు, మన హైదరాబాద్లోని ఫలక్నుమాలో కూడా చిత్రగుప్తుడికి ఆలయం ఉంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా చిత్రగుప్తుడి గురించి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.